చిన్న ముఖమెట్లు చూడవాలి కనిపోమని ఆమె పాట ఏం మాడుతుంది చెప్పాను చీర కట్టుకొని చీర కట్టిన చూడపోతే చీర కట్టిన చూడవా నా సింగన్నా చూడవా చీర కట్టుకోకపోతే నన్న చూడవా అంటే ఏమన్నట్టు మీ దొరసాని చీర కట్టిన కూడా మన సింగులో అన్న చూడవా ఓ పిల్లగా వెంకటేశు ఏమో పిల్లగా వెంకటేశు అటువంటి ఆయన భగవంతుల రాజమల్లయ్య చీర కట్టుకొని నేను అమ్మ వచ్చినప్పుడు నాకు దగ్గ భార్యనే ఇక నాకు పని కత్తదనుకున్నాడు 7 అవతారాలు బలియాలకు చూపించిన ఇప్పుడు ఈ పిల్లని ఉండవాలంటే నా తరం కాదు ఈ పిల్లని ఉండవాలంటే వీళ్ళు అన్నగాలతో అవుతుందని చెప్పి అన్నగాల దగ్గరికి పోయేస్తానా అని ఇక్కడ చీరలు పట్టుకొని భగవంతుడు మరి మటారం మాయమయ్యండి ఆ పొడవలు 7 గంటల కుసకాడికి 7 గంటల పొలమారం మీదకి వచ్చిండు అన్నగాళ్ళ దగ్గరికి పోయి మా అక్క చెప్పినట్టుగా మా అక్క రేణుకాయలమ్మ చెప్పినట్టుగా వాళ్ళతో నేను ఆటలు ఆడతా 3 వందాల మీద ఆమెను గెలుచుకుని కావాలని భగవంతుల రాజమల్లయ్య మోతుకు పొర చెవులకెళ్ళి చిల్లరవుతూ తీసిండు భూమి మీద పెట్టిండు దేవుడు పుట్టమట్టు అన్నాడా తోల ఉడతా ఉన్నాయి దగ్గర బుద్ధన ఉన్నది ఆ భగవంతుడు ఈ విధంగా తయారయ్యిండు పుట్టు పుట్టు అని చెప్పి అతని మాయతోని నీరు గుర్రం పుట్టింది నిప్పుల కళ్ళెం పుట్టింది అక్కే అంకులు అంటాకు పెడతారు రానికి దగ్గర పూతనం పుట్టింది దేవుడికి దగ్గర పూతనం పుట్టింది నిలువెల్ల బంగారంతో జగ 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 మెరిచిపోతుంటావు రాజమల్లయ్య అబ్బా ఎండగొట్టకుండా 12 తిరుగులు ఎప్పుకొని ప్రతాప నాయన కొండ కొడుకు పడుతున్నాడు దేవునికి ఉగ్రపోయకుండా 2 కండవేలి పత్తులు రెప్పలతో గాలి ఊపుతున్నాయి ఆహా ఇది ఎట్లా ఉండగా దేవుడు వెనక గుర్రం మీద పోతుంటే ముంగట 2 కర్రెబొలి జాగిరాలంటే 2 కర్రెబొలి కుక్కలు ఆ పక్క కుక్క పిల్ల ఈ పక్క కుక్క పిల్ల 2 కర్రెబొలి జాగిరాలు ఉండగా వాటి ముంగట 2 పెద్ద పుల్లు అలపలో పెద్ద పులి పిల్ల దాపలో పెద్ద పులి పిల్ల ఆహా దేవుని అవతారం ఇంత గమ్మతున్నది ఆయన పాడవాడని నోరెందుకయ్యా ఆయన నామస్మరణ చేయండి యొక్క హృదయం ఎందుకయ్యా ఆయన భగవంతుడైనా ఆ గుర్రం మీద కూర్చున్నాడైనా మరి వెతంటే కొడదెబ్బ రేపిండా ఈగోలే గుర్రా మాట
మల్లు పోయే పోకుండా మండలానికి ఎలుగులు ఉంటాయి ఈ దేవుడు పోయే పోకుండా దేశం వాళ్ళు ఎలుగులు వస్తున్నాయి ఇన్ని ఎలుగులు రాగా ఆ బడియోళ్ళు ఏమనుకున్నారు ఆయన తమ్ముడా మరి ఏం కావచ్చు అని చెప్పి ఆయనకి ఒక బడియోడు ముగ్గు కూడా మెట్టి ఏమవుతుంది మా ఊరు దయ్యమా భూతమా పాల్వడా పగోడా ఇటుడా తిట్టుడా దొడ్డి దుషమా మరి ఎవరు కావచ్చు అని ఆ మృగం కూడా మీకు చూసేవారు కల్లా భగవంతుడు ఎవరాజు మల్లయ్య గుర్రం మీద కూర్చుండి గుర్రానికి తగ్గ పూసనం ఉన్నది దేవుడికి తగ్గ పూసనం ఉన్నది చెక్క 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 మెరిచిపోతుంది రాజు మల్లయ్య 12 కిలోలు ఎత్తుకునే ప్రతాప నాగన ఉన్న 2 కండవేరి పచ్చులు ఉన్నాయి 2 పెద్ద పుల్లు ఉన్నాయి 2 కరపల్లి జాయిరాలు ఉన్నాయి ఆహా ఆయన అతని రూపం చెప్పతరము కాదు భగవంతుడు ఎల్లి రాగా ఆ తల్లి కొడుకు అన్నయ్య అన్నయ్యో అయ్యా అది ఏందిరా అది ఏంది అసలు ఏం బంగారము ఏం అంతటి బంగారము అంతటి రూపము నేడ సిపాయిరా మొత్తం బంగారమే పెయ్యి నిండా బంగారమే గుర్రంకు బంగారమే కుక్క పిల్లలకు బంగారమే పెద్ద పిల్లలకు బంగారమే నాగన్నకు బంగారమే గండవేరి పత్రులకు బంగారమే గుర్రం కాలుకున్న దెక్క కూడా విక్కుంటే మన జీవితం లైఫ్ పోతా సెటిల్ మళ్ళా 7 ముల్లెలు ఆ ముల్లెలలో కూడా బంగారం ఉండవచ్చేమో అరే అయితే ఆ దేవుడు రంగా ఆ బడివాళ్ళు కళ్ళ చూసి అబ్బా బంగారం అబ్బా ఈ పిల్లగాని కట్టం వేయడం కావారే ఆ పిల్లగాని కట్టం వేయడం కావారే గుర్రం మీద ఉందండి గుర్రం కింద పడగొట్టడం కావారే అట్లగాకున్నా గాని పిల్లగాని ఆ గుర్రం మీద ఉన్న పిల్లగాన్ని అంకించి కొంకించి అల్ల నేర్పులు నేర్పి రాయసొంటి మడిని లక్కువ కరగ తీసుకుంటాం కావాలి గుర్రం మీద గుర్రం కింద కాబట్టి 7 మూడలు ముందుకున్నాం అంటున్నావు మరి మన తల్లి ఇప్పుడు తల్లి దగ్గర కొంత మన మీద ప్రేమ బాగా అల్లుమెత్తనైందంట అదంటది ఇదంటది అమ్మ దగ్గర అమ్మ దగ్గరికి పోతే మనం ఏం ఉంటుంది వచ్చేటోడు దెబ్బ పోయి అనుకోవాలి అమ్మ దగ్గరికి ఏమో అనుకో ఇడు మన ఊరు దాటిపోతాడు ఇడు పోయినాక మనం ఉండేందుకురా మనకు కావాల్సింది బంగారం అక్కడికి పోతే ఆమె ఇంటికన్నా ఉంటుంది అంటే గుర్రం మీదకి వెళ్ళి రాగా మరియు గడ్డ పోయిన కావాలి నాకంటే బలాజీ పంట ఇదేనేమో అంకించి బొంకించి అలా నేర్పి రాయేసి ఉంటే మనిషిని లక్కువ కరగదీసి మా ఇంటికి కట్టుకుంటాం ఒకవేళ మాకంటే ఉత్త పోసిగాడు అయితే బంగారం పట్టుకొచ్చి మాకు బంగారం వేసుకుంటాం పడి వద్దు తొమ్మగడ్డ వస్తుందో పని వద్దు పండుగ
నా దగ్గరికి వచ్చి నా ముందు కూర్చోపోతారు కావచ్చు కానీ ఆ ముసలి పెట్టినట్టుగా పరపండ మీద పాపులు చేసిండు ఆ భగవంతుడైన అప్పుడు బంద్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఇది మాది రాజ్యం నీ ఊరి పేరు చెప్పావు బండ పేరు చెప్పావా గుర్రాకు స్టైల్ కటింగ్ స్టైల్ గుర్రాంకు ఇటువంటి వాళ్ళని చూస్తే పానవాగని ఇప్పుడు ఒకటే ఉందయ్యా అంత బంగారం నీకేమన్నా డౌటా అన్ని పేరు గిట వచ్చాను నా పేరా నా పేరు నీకు ఎడిపోతున్నావు మరి ఓలు ఇతను అత్తున్నా తిరుక్కుంటా అప్పనేడు తిప్పనేడు భామల్ల పిల్ల బండారు ఇంతల పిల్ల బందల పిల్ల రామనామే సుముఖాసి జగన్నాథం తిరగతి తీరంగం దాకా జిమ్మదారుల పొద్దు బాండ్ల పొడి దాకా తిరిగి ఇది ఎవరయ్యా కంచివేరి పట్నమా ఈ కంచివేరి పట్నం బాగా మంచిగా ఉందని ఎక్కడ ముచ్చట పెట్టుకోని విని ఆ ఊరోళ్ళు బాగా మంచోళ్ళాట ఆ ఊరి పెద్ద మనుషులు బాగా మంచోళ్ళాట అని మీ ఊరు వచ్చిన బాగా మంచోళ్ళం మేము నాకేమైనా పడి అక్కడ ముచ్చట పెడి తిన్నా కొంచెం ఆగుని సంగతి చెప్తాం కానీ నాకు వీడని చేస్తాడు ఏం చేయాలి కట్టినా ఏమో మరి రాని ఎవరు ఏదే వాయిదా నేను కూడా మగనే కట్టాడున్నావా చెక్కలు సప్పుడు చూస్తే కూడా భయం ఎత్తలేదా వీరికి బాగా మంచిగా మీరు అందరూ తొడలు కొడితే ఇటు మీరు తొడలు కొడితే ఏమనిపిస్తారు కానీ వాడు తొడ కొడితే సగం భూమలో అవుతుంది సగం భూమలో అవుతుంది బలివల్ల ఓ బిడ్డు బలివల్ల అంటే మీరేనా ఈ ఊరు కాబేది మీరేనా బాగుంది కొంత ఇగో నేను తిరిగి ఆటకొచ్చిన మీ పేరు 10 మంది అనుకుంటే ఇని మీరు బాగా మంచోళ్ళు అట 10 మంది అంటుంటే ఇని వచ్చిన ఈ నానబెడుతున్నా మీరు నిజం చెప్తే వాళ్ళు నమ్ముతారా మీరు మంచోళ్ళు అంటే నమ్ముతారు పిల్లకాయలు మీరు రంగంలో నమ్ముతారా అది నమ్మరాట ఇగో ఇదంతా ఎండి బంగారమే నేను బాగా దూరంకి వెళ్తున్నానయ్యా
ఈ ముళ్ళు బంగారం ఈ ముళ్ళు బంగారమే నా గుర్రం మీద ఉంది బంగారమే నా మీద ఉంది బంగారమే బాగా దూరంకి వెళ్ళి నడిచి ఈ గుర్రం మీద కూకుండి చూడలు మంట వచ్చుకున్నాయి పోయే పొద్దు ఊపుతుంది మీ ఇళ్ళకి అంత తాగుంది మా ముళ్ళు ఇక మోసేందుకు కావాలి కానీ తాగు ఉందంటే వస్తాం మీ ఊళ్ళో ఉన్నది కానీ ముళ్ళలు మాకు ఇస్తా అంత బంగారమే అయ్యో మరి ముళ్ళలో బంగారం ఉంది మీ బంగారం కలుపుకుందాం ఈ నాగన్న తీసుకుపోయి నాగన్న మీ అట్లా కాదు నా నాగేంద్రుని కొండపోయి మీకు కోళ్ళు ఉన్నాయా పాయిరాలు ఉన్నాయా పాయిరాల కూరల గుడ్లు ఉన్నాయా ఆ గుడ్ల మీద పొదిగా ఇది పండుకుంటాడు మంచిగా నాగన్న కోలపారాలు ఉన్నాయా నీకు ఆ 2 కోలపారాల దోరుండి ఆ కోడిగుడ్ల మీద పొదుగుడు పడతారు పిల్ల చేస్తుంది నాగన్న నాగన్న ఏమనుకోదు ఇక 2 పెద్ద పుల్లు ఉన్నాయి మరి నీ పెద్ద పుల్ల పెద్ద పుల్లు వండాయి మా పెద్ద పుల్లు చిన్నవి కావు మా పెద్ద పుల్లు చిన్నవి కావు మా పెద్ద పుల్లు వండాలంటే మీకు మేకల కూరలు ఉన్నాయా ఆవుల మందలు ఉన్నాయా ఆవుల మందల ఒక పెద్ద పిల్లని తోడు మేకల కూరల్లో ఒక పెద్ద పిల్లని తోడు ఆడుకుంటాయి ఆడుకోవా మరి అయితే కానీ మా కుక్క పిల్లలు మీ కుక్క కూర వండేది కావు మా కుక్క పిల్ల మీ కుక్కలతో ఉన్నది కావు మా కుక్క పిల్లలకు ఉండవయి ఎక్కడ చదువుతారు మీరు ఆ కుక్క పిల్లకి ఇష్టమైన ఏంటి ఉన్నాయా ఏంటి ఏరుమంటారా ఏరువాడితే ఏమున్నాయి వీళ్ళ వంటసాలు ఉన్నాయా వంటసాలు అనుకుంటే మంచిగా కోడి పిల్లలు ఉన్నాయా కోళ్ళు ఉన్నాయా అన్న కూడా ఊరుండి అన్న ఆడుకుంటే వీటితో పై ఆటలు ఆడతాయి ఏ తినయి అలా దొడ్డికో కూర్చోయి మా అంత బంగారం అవే మీ ఇంటికాడ అనుకోవాలంటే ఇంకా మానేసి ఉన్నాయి మరి మాకు 2 గంటవేరు పత్రులు ఉన్నాయి మా పత్రులు మీ పత్రులు మా పత్రులు వండాయి మీ పత్రులలో మా పత్రులు వండాయి ఏమనుకుంది పక్షులు ఇవి కాదు 20 బంజీల రక్తం వెళ్తుంది గెద్దరా మా పక్షులు బంగారు గుడ్లు పెడతాయి బంగారమే మా గుడ్లు బంగారమే అదే మా పత్రుల గుడ్డు ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మా గుర్రం ఉన్నదయ్యా మా గుర్రాలు మీ గుర్రం గుర్రం పడదా మీ గడ్డు ఉన్నాయా దేవుని గుడి ఉన్నదా ఇటువంటి దేవుని గుడి మా గుర్రం మాట లింగం మీద ఇస్తుంటదా ఆ గుర్రం మీద అనుకుంటారు లత్తి పెట్టదు పెండ పెట్టది అది కూడా బంగారం ఇంకా ఇంకేమున్నాయి అయిపోయినాయి అయిపోయా బంగారము మేము 7 ముళ్ళు ఎత్తుకోవాలి 7 నేను మీ ఇంట్లో రావాలంటే అంటే ఆగాగు మేం కాదు కానీ మా మంగళోళ్ళు ఉన్నారు ఆలీళ్ళు పోతే నా బంగారం వచ్చేది కాదు అది ఆలీళ్ళు పోతే నా బంగారం 10 7 ముళ్ళ మొత్తం బంగారం ఉన్నది అది 7 ఒక్కదానికి పుట్టినారు మీరు 7 ఒక్కదానికి పుట్టిన వాళ్ళు కావాలి మీరు ఒక్కదానికి పుట్టినా పుట్టినా కానీ వేరే వేరే నాడు 7 ఒక్కదానికి పుట్టిన మీ ఊళ్ళో ఉంటే వాళ్ళకి సుంకరాలు కలుగుతాం సుంకరాలు పుట్టినాడు 7 ఒక్కదానికి అవునే సాగలలో సందులోకి వెళ్ళి మందులోకి వెళ్ళి కసిరి ముంగడికి వెళ్ళి వాము ఎందుకో
అంటే మానవ అనిపిస్తుంది మాకు. అట్లయితే నేను రాణి మీ ఇంటికి ఆయనకినే పోతున్నా బంగారం ఇదేంటి అనుకున్నావు? ఇది కచీరమ్మడికి తోబెట్టులో రస్తా ఎట్లా పోతే నీ అబ్బాయింది మధ్యాహ్నం మొత్తం నా బంగారం అట్లా ఒప్పది మంచికెళ్ళి పోవాలి. తోమికెళ్ళి పోతే మా బంగారం ఇగో బంగారం తీసు మనకే ఇల్లు పెరుగుద్దా మానం పోతే పోయింది మోస్తున్నాం పో. మీకు కావాల్సింది బంగారం, నాకు కూడా అదే కావాలి. కానీ మీ దగ్గర ఉన్న బంగారం నాకు కావాలి, నా దగ్గర ఉన్న బంగారం మీకు కావాలి. 7 ముద్దులు తీసిండు మరియల నిద్ర పెట్టినాడా, 7 ముద్దులు తీసిండు మరియల నిద్ర పెట్టిన భగవంతుల మల్లికార్జున. మరి గుర్రం ముంగడ కళ్ళే పట్టుకుందరు కూడా తొగ పట్టుకుందరా, వాళ్ళు 7 ముద్దులు పట్టుకొని తర్వాత ఉందరయ్యరా. ఏడుగురు కలిసి 7 పూజలు ఎత్తుకొని పరపండ వీకెళ్ళి వెళ్ళిపోంగా మందిని ఇచ్చిండు. ఉత్తరాలు చెట్టగిరి తమ్ముడు 10 మంది మందిరాలు కలిసి పరపండ మీద పాపుడు యానాడు చేసిండు. పరపండ మీద పాపుడు చేసిండు. గుర్రం కళ్ళ విగ్గి పట్టిండు. బంగారం పట్టుకుని పోతారు ఇప్పుడు దేవుని ఇంటికి కొనుక్కోపోదు. రాంగ్ ఆకులు కట్టుకొని వచ్చింది. ఆకులు కట్టుకొని నచ్చినవయ్యా కాసక్కాయి పాస్ రక్తం కాదు మరి ఇదేంటి చేద్దాం వాళ్ళు అన్నారు
ఏడుగురు పర్యాలు కనుక ముసురు ఏనాడు అట్టించిండో గుర్రములు అద్దంతా కరిగి ముఖం మీదకి వెళ్ళంతా కారుతుంది. మొత్తం 7 ఎట్టుములలో బంగారం అన్నావు. బంగారం అది అది బంగారం కదా ఆడతారా? బంగారం అది పాతది అదంతా పాత బంగారం వాన బట్టి వానకు ఖరీదు ఆడుతుంది అంత ఎత్తుకోవాలి. కనిపించలేదు. 7 ఎట్టుములలో ఇంకా లడ్డు కట్టినట్టు ఏదో పెండ బంగారం అంటే ధర ఉండాలి. తాను మోసినట్టు గంట అంతా ఉందా? ఏం లేదు మళ్ళీ ఇంకా మరిపోతే మనకు బంగారం ఇల్లు పెరగాలిరా. అయితే మనం కట్టలేదు. మనం ఇల్లు పెరిగించుకోవాలి. మరి సరే. మేము అవును ఈ బంగాళాలు ఇయ్యనా? ఈ బంగాళాలు ఇయ్యనా? అయ్యా మరి నా పెద్ద పుల్లు, నా కుక్క పిల్లలు, నా నాగేంద్రుడు, నా గండవేరు పత్తులు, నా గుర్రము, నా 7 ఎట్టుముళ్ళు ఇవన్నీ చెప్పిన తాగులో పెట్టుకోయి పెడతారా? ఎట్టుముళ్ళు ఎడబెట్టుకుంటావు. ఎట్టుముళ్ళు ఉండబోయి కూరలు పెట్టుకుంటావు. మీకు ఇళ్ళల్లో కూరలు ఉన్నాయి కదా, కూరలు కుండ మీద పెట్టుకోవాలి. ఉన్నాయా? నీ బంగారం బంగారం మా బంగారం కలుపుకుంటాం. అంత కాదు అది. నా బంగారం డేట్ నా బంగారం కొన్నా కాదు. మీ బంగారం ఎంత రాహుల్ ఏమంటావు? సరే సరే మంచిది. పెద్ద పుల్లల్లో కలుపుతాం. పెద్ద పుల్లు కాదు, 600 పెద్ద పుల్లు కలుపుతాం. ఈ నాగన్నం తీసుకుపోయి కోడి పుల్లుల మీద కోట్ల మీద మీ కోళ్ళ పాలల్లా మంచిగా పొదుగు పడుతుంది అది. ఇలా చెప్తారు హైదరాబాద్ గాని అన్యక్కలు అన్ని తీర్లు కలుపుతాం గాని ఇక ఇంకేం సంగతి చెప్పు. అవును అన్ని బరాబరే గాని ఇదంతా ఏందో ఈ మొత్తం పెట్ట కనబడతా అంటే అంత నూనెగా ఇదా? ఇది మేము ఆటలాడుకుంటాం. ఈడ ఆటలాడుకుంటారా మీరు? ఏం ఆటలాడుతారో ఈడ? పందాలు. పందాలు ఏం పందాలు? జూదాలు బక్కీద పందాలు. పందెం మీద పలగాకి మాట ఉండద్దు, జూదం మీద జూట మాట ఉండద్దు. ఇవేంటి ఇవి? టైం పాస్కు 7 బలియాలము ఒక తల్లి కొడుకులము ఇక్కడ ఆటలాడుకుంటాం అన్నట్టు. మీరు ఆటలాడుకుంటారు ఇక్కడ? అవును ఆట మంచిగా ఉంటుందా? అది ఆట మంచిగా ఉంటుంది అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమాట? పిల్లగాళ్ళ ఆటలు కాదు. ఆటలు అంటే టీ కాదు. 66 రాజ్యాలు 77 దేశాలు కంకుడం కొంకుడం బామ్మల పెళ్లి బండి ఆదుగురు చింతల పెళ్లి పంతల పెళ్లి జిమ్మదారుల పదు తిరుపతి తీరణం కాదు జగన్నాథం రామ రామేశం పాండల పూరి దాకా దేశాలు పెట్టుకుంటాం. అంటే ఇది జూదాలు. మీరు జూదం ఆడతారా? ఎట్లా ఆడతారా? ఉండద్దు. నాకు నేర్పుతారా ఆట ఎంత ఆడతారు? నేను కూడా మీ లెక్క ఆడాలి. నేర్పితే మళ్ళీ ఎట్లా కాదయ్యా. ఇప్పుడు తెల్లారి దాకా నాకేమో నిద్ర వస్తలేదు. మళ్ళీ పొద్దుకే దాకా నాకేం టైం పాస్ కాదు. పొద్దు కాడు ఉందమ్మా. ఇప్పుడు పొద్దు కాడు ఉందమ్మా. మాకు దేశాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. నువ్వేమన్నా పెడతావు? గత్తాడుతున్నావా? నాకు బంగారం లేదా? నాకు పెద్ద పూలు లేవా? నాకు కుక్క పిల్లలు లేవా? నాకు నాగన లేడా? నాకు గుర్రం లేదా? నాకు 7 ఎట్టుములు లేవా? ఎట్టుములు బంగారం పూలు లేవా? అంటే నాకు నేర్తా ఆడతా కాదు. ఆడితే ఆడు గాని జూదం మీద జూట మాటద్దు, అబద్ధం పందెం మీద పలగాకి మాట ఆడి తప్పద్దు, పైకి పోకద్దు. ఓకేనా? సరే ఆలోచించుకో. ఆలోచించుకుని ఎవరక పొద్దు కుత్తన పొలం కుత్తన పొద్దు కుత్తనే మంచిగా, పొలం కుత్తద్దు. పొద్దు కుత్తనే మంచిగా. ఏ పొలం కుత్త తగ్గింది అనుకో అయిపోయింది పో అంటారు. పొద్దు కుత్త అన్న మనకు సేమ తీసుకోవచ్చు. పక్కనే ఇది పొద్దు పేరేందో? నా పేరా? నా పేరు గొల్ల మళ్ళీ పోయి మళ్ళీ పోయికొచ్చే నేనేమన్నా ఇప్పుడు అవు గొల్ల మళ్ళీ పోయిడు గొల్ల మళ్ళీ అవును అవును నన్ను పడతా నేను. అవును ఓడాను నిన్ను అంటే మళ్ళీగా ఉంటాం.
అట్లా బందే నాకు బంగారం ఉన్నది ఇంత దనుకుని నన్ను మరి అంటావా? మరి ఎటు పోతున్నావు రాలే అంటాం. అట్లా కూడా వాడ నేను అంతేనా? మీకు అంతగానో అనిపిస్తే నన్ను అంటే అన్న ఒకటి సిలువ పట్టదు కత్తి అందుకే కూర్చి పీక్తాను అంటే మల్లయ్య అనులేనా? నన్ను ఓ మల్లయ్య అను లేకపోతే ఓ కొల వల్ల పోయిడా అను ఆ, ఓ లేకపోతే ఓ బావాను ఏమైంది విడికిదు బాగా వరుస పెట్టకు బండాలో పోద్ది. బావాను పెడితే బండలో వద్దా బండాలోనే పోద్ది. అవును అను అవునే నేను ఎందుకంటావు మా బావు ఏదో పిల్ల కానీ ఆడి అంటే ఏ ఆడతారంటే నేను పడ పడపతి నువ్వు ఈ ముద్దలన్నీ మా ఇంటి చేసిన నువ్వు నీ ఇంటికి నువ్వు పో. ఇగో ఇప్పుడు ఈ ముళ్ళని మీకు కావాలన్నా కావాలి. మీకు కావాలంటే మీరు రోజు ఆడతారట కదా ఆట ఇది ఆడతాం. ఆ ఆట నేను ఆడతా నా ముళ్ళలన్నీ మీకు అప్ప చెప్తా నేను ఓడిపోతే మరి మీరు ఓడిపోతే నాకు అప్ప చెప్తారు దేశాలు లేవు మాకు. మీకు రాజ్యాలు ఉన్నాయి దేశాలు ఉన్నాయి ఇగో